వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ బిగ్ బాస్ ఇన్ జనరల్ ఏంటంటే, బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్ళు జనరల్గా దే షుడ్ బి ప్రిపేర్డ్. గుడ్డలిప్పేస్తారు లిటరల్గా. ఎందుకంటే మనం ఏంటి, మన బిహేవియర్ ఏంటి ఏంటి ఎలా ఉంటున్నాం, ఏంటి మన క్యారెక్టర్ ఏంటి, అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి లిటరల్గా. క్యారెక్టర్ మన కెమెరాలు ఉంటాయి, మనం అందరూ అబ్జర్వ్ చేస్తారు, అందరు పలు రకాలుగా ఆలోచిస్తారు, అన్నీ ఉంటాయి. సో జనరల్గా వచ్చిన షోకి వచ్చిన వాళ్ళు జనరల్గా దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ క్యారెక్టర్ అసాసినేషన్, అబ్యూజెస్, టాంట్స్, కమెంట్స్, ఇంకా అన్ని కించపరచడం, పొగడ్డం, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. సో బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్ళు దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. మెన్ అయినా ఉమెన్ అయినా అంతా ఒకటే ఇక్కడ. ఐ ఫీల్ నాకు అకార్డింగ్గా మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే. డిస్రెస్పెక్ట్ టు మ్యాన్ అయినా ఒకటే, డిస్రెస్పెక్ట్ టు ఉమెన్. ఆల్దో ఉమెన్ కి కొంచెం యూ షుడ్ బి లిటిల్ మోర్ కేర్ఫుల్. బట్ ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ఇద్దరికి నష్టమే జరుగుతుంది యాక్చువల్గా. సో ఈ తనూజ యాడ్ అవ్వడం అనేది, ఐ మీన్ ఐ కెన్ సే దట్ షీ షుడ్ బి అవేర్ దట్ ఇలాంటి షోలో దే విల్ బి క్యారెక్టర్ అసాసినేటింగ్ మీ, నన్ను అంటారు, నా క్వాలిటీస్ గురించి మాట్లాడతారు, నా లైఫ్ స్టైల్, నా బిహేవియర్ అన్ని మాట్లాడతారు. సో షీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ ఐ థింక్ మేబీ వీకెండ్లో నాగార్జున సార్ విల్ గివ్ హర్ కౌన్సిలింగ్ స్టేటింగ్ దట్ ఇవన్నీ అవుతా ఉంటాయి, యూ షుడ్ బి ప్రిపేర్డ్, యూ షుడ్ బి స్ట్రాంగ్ అని అంటే బాగుంటుందని నేను అనుకున్నా. సో దట్ ఇలా ఏడ్ చేసి యూనో ట్రైంగ్ టు గెట్ సింపతి అనేది వర్కౌట్ అవ్వదు. బికాస్ పీపుల్ ఆర్ స్మార్ట్. చూసే జనాలు చాలా స్మార్ట్, చాలా తెలియని వాళ్ళు పసిగట్టేస్తారు ఇలా ఏడుస్తున్నాయి, ఇది నిజమో కాదు. ఇప్పుడు నేను నిజమో ఫేక్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇలాంటివి ఉంటే ఇట్ డజంట్ హెల్ప్ జర్నీకి. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఎన్ని తట్టుకుంటే దెన్ యూ విల్ గో ఫార్వర్డ్. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎనీవేస్